గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. దశమ చంద్రుడు, ద్వితీయ బుధుడు, తృతీయ శుక్ర శనులు శుభయోగాలున్నాయి. కాలం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా లాభాలుంటాయి. వ్యాపారంలో కృషి ఫలిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సందర్భానుసారం పనిచేయండి. సమయస్ఫూర్తి మేలు చేస్తుంది. అభివృద్ధిని సాధించడానికి అనేక మార్గాలు గోచరిస్తున్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. లాభదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు క్రమంగా సఫలమవుతాయి. సరైన సమయంలో మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఆర్థిక వృద్ధికి అవి ఎంతగానో సహకరిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్ణంగా లభిస్తాయి. ఉద్యోగంలో కూడా కలిసొస్తుంది. మేలైన భవిష్యత్తు గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు నిర్వర్తించండి. పెద్దల నుండి ప్రశంసలు ఉంటాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. శివారాధన చేస్తే మేలు జరుగుతుంది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు శివుణ్ణి దర్శించాలి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? గురుప్రీతిగా శనగలు దానం చేయాలి.